హలో అందరికీ నమస్తే. నేను మీ నీలు. వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ నందా వ్లాగ్స్ అండి. ఈరోజైతే నేను ఒక న్యాచురల్ రెసిపీ, కొత్తగా ఉన్న రెసిపీతో మీ ముందరగా వచ్చేసాను. అదేనండి మనకి ఎంతో ఇష్టమైన జంతికలు. చూస్తున్నారు కదా, నేను చూపిస్తున్నట్లు అలా క్రంచీగా క్రిస్పీగా రావాలంటే మరి నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ చూసి సేమ్ కొలతలు అనేది చూసి చేస్తారంటే 100% ఆ సేమ్ టేస్ట్ అనేది మీరు ఫీల్ అవుతారు. ఓకేనా? జంతికలు అనగానే మనకు గుర్తొచ్చేది ఫెస్టివల్స్ అండి. ఫెస్టివల్స్ వస్తే ఎంతో ఇష్టంగా చేసుకొని తింటాం కదా. అది ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను. ముందుగా ఒక 3/4 kg అంత రైస్ పౌడర్ అనేది నేను తీసుకున్నానండి. ఇప్పుడు ప్యాకెట్స్ అన్నీ మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి కదా, అందుకు నేను 1 కిలో రైస్ పౌడర్ తీసుకొని దాంట్లో 3/4 కిలో అంత రైస్ పౌడర్ తీసుకున్నాను. ఎక్కువ తీసుకోవద్దండి, ఎందుకంటే మురుకులు అనేటివి చాలా గట్టిగా అయిపోతాయి. తీసుకున్న 3/4 కిలోకి నియర్గా 1 కిలో శనగపిండి తీసుకున్నాను. తీసుకొని ఇలా నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉండలు అనేది కట్టకుండా బాగా నేను చూపిస్తున్న విధంగా బాగా ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. అలా కలుపుకోవడం వల్ల ఉండలు అనేటివి ఉండవు. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మీరు ఎంతైతే క్వాంటిటీ తీసుకున్నారో ఆ క్వాంటిటీకి బట్టి సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. నాకు ఇంత సరిపోతుంది కాబట్టి తీసుకుంటున్నాను. ఈ విధంగా సాల్ట్ వేసుకున్న తర్వాత మనకి తగినంత స్పైసీ అనేది వేసుకొనేసేయండి. ఆ స్పైసీ వేసుకున్న తర్వాత మనకు దాంట్లోకి నెయ్యి కావాల్సి వస్తుందండి. మీకు ఒకవేళ నెయ్యి లేకపోయినా, ఒకవేళ తినము అని చెప్పి ఉండేవాళ్ళైతే నార్మల్ ఆయిల్ని వేడి చేసి కొద్దిగా వేసుకొని కలుపుకోండి. వామ్ అండి, వామ్తో చాలా అంటే చాలా న్యాచురల్గా చేస్తారు. అప్పట్లో మన పెద్దవాళ్ళు వామ్తోని చాలా టేస్ట్ అనేది చాలా చక్కగా చేసేవాళ్ళండి. వామ్ వచ్చేసి కొంచెము స్మాష్ చేసుకొని వేసుకోండి, చాలా టేస్ట్ వస్తుంది. నేనైతే నల్ల నువ్వులు వేసుకుంటున్నానండి. ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాము, నల్ల నువ్వులు వేసుకొని చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు నల్ల నువ్వులు వద్దనుకుంటే, న్యాచురల్గా కావాలనుకుంటే వామ్ ఉంది కదండి, కొద్దిగా చేతిలో పెట్టుకొని కొద్దిగా నలిపేసి వేసుకోండి. వామ్ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది, న్యాచురల్గా కూడా ఉంటుందండి. నేను ఎక్స్ట్రాగా నల్ల నూగులు వేసుకున్నాను. చూడండి, నేను చూపిస్తున్న విధంగా నీట్గా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా, ఉండలు లేకుండా నీట్గా కలుపుకోండి. ఈ విధంగా